హానెస్ట్ గా విషయం చెప్పమంటారా, రోజు వ్లాగులు తీసి ఎడిటింగ్లు చేసి జిమ్ములు చేసి ఆఫీస్ వర్కులు చేసుకొని తోల తీరిపోతుంది. డే 36 కి వచ్చేసాం పిల్లలు. ఈ రోజు నుంచి క్రియాటిన్ తీసుకుంటున్నాను. లాస్ట్ టైం తీసుకున్నప్పుడు ఎందుకో కొద్దిగా హెయిర్ ఫాల్ అనిపించింది, అందుకే ఆపేశాను. అది మన డిహెచ్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ 1 month మళ్ళీ వాడి నాకు ఎలా అనిపిస్తుందో నేను మీకు షేర్ చేసుకుంటాను. సో ఈ వీక్ అంతా నా స్కెడ్యూల్ వీక్ పార్ట్ ట్రైనింగ్ అనమాట. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో కొద్దిగా గ్రో చేయాలి అనిపించిన మజిల్స్ అన్నిటిని ఈ వీక్ లో డెవలప్ చేస్తాను అనమాట. ఈ రోజు అప్పర్ చెస్ట్, అప్పర్ బ్యాక్, లాటరల్ ట్రైనింగ్ అనమాట. వర్కౌట్ అయిపోయింది. ఇది నా ప్రెసెంట్ కండిషన్. నా ఆఫీస్ టోర్నమెంట్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆడడం వల్ల కొద్దిగా డిహైడ్రేట్ అయిపోయాను. దానివల్ల కొద్దిగా లాగిసాను కూడా. సరే ఇంటికి వచ్చేసి ఎగ్స్ ప్రోటీన్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాను. నేచురల్ బాడీ బిల్డింగ్ లో డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా, ఎంత చేసినా నీకు షర్ట్లోను టీ షర్ట్లోను కనబడదు. మధ్యాహ్నం లంచ్ లో ఏం చెప్తాంలే బొక్క అదే సేమ్. సాయంత్రంకి ఏమో చక్కటి కాఫీ, చక్కటి స్వీట్ పొటాటో అండ్ పల్లీలు నెగ్లెక్ట్ చేయొద్దు, హై ప్రోటీన్ వస్తుంది ఇందు నుంచి. సరే ఆఫీస్ అయిపోయింది. తట్టబుట్ట సర్దుకుని ఇంటికి వచ్చేసాను. ఇగో ఇంటికి వచ్చాక ఎగ్ రైస్ రెసిపీ చేశాను, చాలా బాగుంది. నేను రీల్ కొడతాను, నువ్వు నన్ను ఫాలో కొట్టు.